నేను చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని ఫీజు రిమెంట్స్ పథకం కోసం డబ్బులు అడుగుతున్నా, ఆయన ఏం మాట్లాడలేదని. తండ్రిగా సమాధానం చెప్పలేకపోతున్నాడు ఆ తండ్రి కొడుక్కి. ఇంకా ప్రజలకు ఏం చెప్తాడు? ఇక ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయన మంత్రి, ఆయన ఇవ్వాల్సిన ఇది ఆయన ఇవ్వలేదు ఏంటి? వాళ్ళ తండ్రి వాళ్ళ సమాధానం ఇవ్వకపోతే ఇంకా ప్రజలకు ఎవరిస్తారు సమాధానం? సొంత తండ్రి కొడుకు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళు ప్రజలు ఏం అడుగుతారు ఆయనకి? మాకు రావాల్సిన పథకాలు ఏం చెప్పి ఆయన ఏదో రెడ్ బుక్లో బిజీగా ఉన్నారుగా. ఓకే, ఎలక్షన్ ముందు కాబట్టి జనాలు నమ్మారు, పెన్షన్ అన్నారని. ఇప్పుడు ఏంటంటే లేదు, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు, స్కీమ్స్ లేవు, ఏంటి మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే తప్పదు అంటున్నారు. జనాల దగ్గర నుంచి ఇంకా పిండుతారు. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఉంది, ముందుంది, ముసలి పండగ ఉంది, చూద్దాం. గవర్నమెంట్ ఇంకా 4 ఏళ్ళు ఉందిగా. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నారు. చోది మాటలు చెప్ప ఏమి ఉండలే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకునే తప్ప ఇంక చేసేది ఏం లేదు. ఓకేనా? కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం